9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనవరి 25 శుక్రవారం నాడు జరగబోయే జయహో వాల్మీకి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు దాదాపుగా 12,000 మంది రావచ్చని అంచనా వేసి తెలుపడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బీసీ సోదరులు హాజరవుతున్నట్టు తెలిపారు. అనంతరం సభా స్థలాన్ని పరిశీలించారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలు. రేపు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వాల్మీకి జయహో కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గంలో వాల్మీకి సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాల్మీకి సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి రేపు ఈ వాల్మీకి కర్నూలు జిల్లా జేఓ సమావేశానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ జిల్లాలో ఉన్న మంత్రులు ఈ సమావేశము దిగ్విజయంగా జరిగేదానికి శాసనసభ్యుల వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో వాల్మీకి జయహో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి సోదరులందరూ కూడా హాజరయ్యి మరి మన వాల్మీకి సోదరులు మన రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్టీలో చేర్చడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవకు మనమందరూ కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా నేను ఈ కర్నూలు జిల్లాలో ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అందరికీ 14 నియోజకవర్గాల్లో ఉన్న వాల్మీకి సోదరులు